నమస్తే. ఏపీ మొత్తం వరదలతో అల్లాడుతుంది. కానీ జగన్ ఫ్యాన్స్కి కానీ ఇవేమీ పట్టడం లేదు. వాళ్ళకంతా ఇప్పుడు ఒకటే గోల, అదే పాస్పోర్ట్ గోల. అయితే ఈ గోల ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, మొత్తానికి ఏపీ పూర్తిగా వరదలతో కొట్టుబిట్టాడుతుంది. దీనికి సంబంధించి నిద్రాగారాలు మానుకొని చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదా టీడీపీ అండ్ జనసేన కూటమి రాత్రి పగలు వెళ్ళి వాళ్ళకి సహాయక చర్యలు చేస్తూ వస్తున్నాయి. కానీ ఇంకొక పక్కన వచ్చేసరికి వైజాగ్లో మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదంతా ఒక ఎత్తు అయితే ఎందుకని వైసీపీకి ఇవేం పట్టడం లేదు? ₹1 విరాళం ఉన్నాడు, అది ఎక్కడో తెలియదు. కనీసం వైసీపీకి సంబంధించి జగన్ ఒక్కడు మన అందరికీ తెలిసినటువంటి ఒక ఎమ్మెల్యే, మిగతా 10 మంది ఎవరో తెలియదు, వాళ్ళకి వచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు. మొత్తానికి ఇవంతా ఒక ఎత్తు అయితే జగన్కి సంబంధించిన పాస్పోర్టే పెద్ద చర్చ కింద మారింది. ఎందుకంటారు? జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ఒక సమస్య, జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్ ఏదో ఒక పెద్ద అంతర్జాతీయ సమస్య అయినట్టుగా. ఒక పక్కేమో 10 లక్షల మంది వరదల్లో మునిగి అల్లాడిపోతున్నారు. 90,000 ఇళ్ళు నీట మునిగి, ఆ ఇళ్ళు ఎలా బురద వదల్చాలా, ఆ ప్రధాన రహదారుల్లో బురద వదల్చటం, అక్కడ యాంటీ లార్వా ఆపరేషన్స్ మనం చూసాం. ఏది డ్రోన్ల ద్వారా ఆహార పంపిణీ, ఫైర్ ఇంజన్ల ద్వారా బురద వదలగొట్టడం. ఇప్పుడు ముఖ్యమంత్రి, అక్కడ మంత్రులు, దగ్గర 15 మంది మంత్రులు, ఒక 30 మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, 34 మంది ఎమ్మెల్యేలు, అసలు వేలాది మంది కార్యకర్తలు మనం చూసాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కేంద్ర మంత్రులు కూడా వచ్చారు కదా. వచ్చి అక్కడ వాళ్ళ యొక్క సహాయక చర్యల్లో వాళ్ళు ఉంటే అది సమస్య. దాన్ని వదిలేసి గాలికి మీ సావు మీరు చావండి, నేను మాత్రం లండన్ పోవాలా, నా పాస్పోర్టే పెద్ద సమస్య అని చెప్పి అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇది ఆ చర్చనీయాంశం. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఆయన 5 ఏళ్ళు పాస్పోర్ట్ రెన్యువల్ చేయమని సిబిఐ కోర్టు ఇచ్చింది. ప్రజాప్రతినిధుల కోర్టు కేసు ఒకటి ఉంది ఆయన మీద పెండింగ్. పాస్పోర్ట్ కార్యాలయాన్ని అడిగితే పాస్పోర్ట్ కార్యాలయం వాళ్ళు ఆ కేసు గురించి చెప్పారు. ప్రజాప్రతినిధుల కోర్టులో వేశాడు. వేస్తే ప్రజాప్రతినిధుల కోర్టు విజయవాడ ఏమైనా ఆదేశించింది, 1 ఇయర్కే ఇచ్చింది. 1 ఇయర్కే ఇస్తూ మీరు స్వయంగా హాజరై 20,000 పూచీకత్తు ఇవ్వమంది. తప్పేంటి అందుట్లో? నామోషి ఏంటి? ఇప్పుడు ఈ కేసు మాజీ మంత్రి నారాయణ వేసిన కేసు, అది ప్రజాప్రతినిధుల కోర్టులో పెండింగ్లో ఉన్న కేసు. నీకు తెలీదా? నువ్వు 2 అఫిడవిట్లో చూపించావు కదా కేసుని. 2019లో చూపించావు, 2024లో చూపించావు. అంటే ఆ కేసు ఉందని నీకు తెలిసి కూడా నువ్వు ఆ కేసు ఎన్ఓసి తెచ్చుకోకుండా హైకోర్టునే అతను కన్నుగప్పాడు. హైకోర్టు 5 ఏళ్లకు ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్రజాప్రతినిధుల కోర్టు ఏడాది ఇచ్చింది. నష్టం ఏంటి? వెళ్ళు రా. ఇప్పుడు నువ్వు అడిగింది సెప్టెంబర్ 3 నుంచి 25 దాకా అడిగావు. ఇప్పటికి ఆల్రెడీ ఒక వారం రోజులు గడిచిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తన లండన్ పర్యటనని రాజకీయం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తన యొక్క పాస్పోర్ట్ని రాజకీయం చేస్తున్నాడు. ఇప్పుడు 5 ఏళ్ళు ఎందుకు అడుగుతున్నాడు అతను పర్మిషన్? వెళ్తే రాడా? అంటే ఈ పాస్పోర్టు, ఈ డ్యూరేషన్, ఈ 5 ఏళ్ళు, ఈ ఏడాది, దీనిలో జగన్ కుట్ర కనపడుతుంది. అంటే ఇప్పుడు ఇలా వెళ్ళిన ఆర్థిక నేరస్తులంతా తిరిగి రాలేదు. మనకు తెలుసు. విజయ్ మాల్యా 8,000 కోట్లు ఎగ్గొట్టిపోయాడు. హాయిగా అక్కడెక్కడో తిరుగుతున్నాడు బ్రహ్మాండంగా లండన్లో. నీరవ్ మోడీ 13,000 కోట్లు, చోక్సీ 14,000 కోట్లు, లలిత్ మోడీ, వీళ్ళందరూ కూడా ఇవాళ ఆర్థిక నేరస్తుల యొక్క స్వర్గధామంగా మారింది అది. ఏది? లండన్. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళి రాకపోతే ప్రజాప్రతినిధుల కోర్టుకి ఇతను తప్పుడు సమాచారం ఇవ్వడం ఏంటి? కేసులు లేవని చెప్పడం ఏంటి? నారాయణ పెట్టిన కేసుని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి తప్పుడు సమాచారం ఇచ్చాడు హైకోర్టుకి. ఇప్పుడు అబద్ధం చెప్పారా చెప్పలేదా? కోర్టులకు అబద్ధం చెప్పితే ఇవాళ కోర్టు ఎలా ఇస్తుంది ఇతనికి? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు పైన కేసు పెట్టించాడు, ఆయన అరెస్ట్ చేయించాడు, ఆయనకి బెయిల్ వచ్చింది. అప్పుడు పూచీకత్తు ఇవ్వలేదా? అప్పుడు ₹1,00,000 పూచీకత్తు ఇదే హైకోర్టులో బొండా ఉమా, దేవినేని ఉమా సమర్పించారు.
ఆయనకి పూచీకత్తు ఇవ్వటం వీళ్ళకి అదో ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. అంత మహానేత ఈ దుర్మార్గుడు జైల్లో పెట్టాడు, మా నాయకుడిని మేము తెచ్చుకోవడం ద్వారా వాళ్ళ యొక్క ఇమేజ్ పెరిగింది. దేవినేని ఉమా, బొండా ఉమా. ఇప్పుడు నువ్వు కూడా కట్టు, ఎవరు లేరా నీకు జామీన్ ఇచ్చేవాళ్ళు? 20,000 కట్టడానికి నీ దగ్గర డబ్బు లేక అంటే ఏంటి? ఇది ఒక అహంతో చేస్తున్న పనిగా కనపడుతుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అహంభావాన్ని ప్రజలు తిరస్కరించారు. ఏది ఇంత అహంభావి, ఇప్పుడు ఇంకా మీకు 151 సీట్ల నుంచి 11 సీట్లకి పడిపోయినా మీలో అహం తగ్గకపోతే ఎవరి ముందు అహంభావం? కోర్టుల ముందా? తల వంచాల ఎవడైనా, ఎంత ఘరానా వ్యక్తి అయినా. ప్రధానమంత్రి పివి నరసింహారావు వెళ్ళారు. ఇప్పుడు పివి నరసింహారావుకి లేని నామోషి నీకేంటి? ఎంతమంది వాళ్ళ కోర్టులకు వెళ్ళినటువంటి పాలకులు లేరు మన దగ్గర? ముఖ్యమంత్రులు వెళ్ళారు, మాజీ ముఖ్యమంత్రులు వెళ్ళారు, జైళ్ళకు వెళ్ళారు కదా. ఇప్పుడు ఎక్కడున్నాడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్? అతనికి లేని నామోషి నీకేంటి? అంటే వాళ్ళకేమో ఇలాంటి అహంభావం వాళ్ళకి లేదు. ఇప్పుడు ఇవాళ కొత్తగా నామోషి ఏంటి జగన్మోహన్ రెడ్డికి? నేరం చేసినప్పుడే ఆ నామోషితనం ఉండాలి. మీరు నేరాలు ఘోరాలు విచ్చలవిడిగా బరిదెగించి పాల్పడి ఇప్పుడు ఇక్కడ బెయిల్ ఈ పూచీకత్తు విషయంలో నామోషి అంటే స్వయంగా హాజరై అనేసరికి నామోషి అయిందా? హాజరు కావడా కోర్టులకు? అంటే కోర్టు ధిక్కారమా? ఇప్పుడు ఇవాళ 3041 వాయిదాలు ఎగ్గొట్టాడని చెప్పి పెద్ద టేబుల్ వేసాడు RRR రఘురామకృష్ణరాజు. ఎగ్గొట్టాడు. ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని ట్రాఫిక్ సమస్య వస్తుంది, లేకపోతే సీఎం షెడ్యూల్ దెబ్బతింటుంది, వెల్ఫేర్ షెడ్యూల్ దెబ్బతింటుందని. ఇప్పుడు ఆ పదవి లేదు కదా, ఇప్పుడు ఎందుకు హాజరుగాడు? ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశపూర్వకంగా 136 డిశ్చార్జ్ పిటిషన్లు వేసి ఆ కోర్టుల్లో ఈ కేసుని నానుస్తున్నాడు. కొలిక్కొచ్చిన తీర్పు రాకుండా చేస్తున్నాడు. అప్పటిదాకా విన్నటువంటి జడ్జిలు రిటైర్ అయిపోతున్నారు, బదిలీపై వెళ్తున్నారు. న్యాయ వ్యవస్థనే సవాల్ చేస్తున్నాడు ఒక నేరస్తుడు. తన ఉన్న ఎత్తులు, తనకున్న జిత్తులు, అన్ని రకాల మారీచ జిత్తులన్నీ కూడా ప్రయోగిస్తూ ఇతనింత మోసం చేస్తుంటే, ఇతనింత న్యాయస్థానాల కళ్ళు గప్పుతుంటే, ఆ న్యాయదేవత కళ్ళు ఇటు కప్పే ఉంటుంది దేవతకి, న్యాయ దేవతకి. 3041 గంటలు కట్టాడు ఇప్పటికి ఈ వాయిదాలకి ఎగ్గొట్టి. ఇప్పుడు స్వయంగా హాజరై 20,000 రూపాయలు పూచీకత్తు సమర్పిస్తే తప్పేంటి? 5 ఏళ్ల రెన్యువల్ బదులు ఏడాదే రెన్యువల్ చేస్తే తప్పేంటి? నామోషి ఏంటి? ఏదో ఉంది దీని వెనక, ఏదో ఒక పెద్ద కుట్ర ఉంది. అతను వెళ్తే తిరిగి రాకపోవటమా? ఏమీ లేకుండా జగన్మోహన్ రెడ్డి ఏది చెయ్యడు. ఇది చేశాడంటే దీని వెనక పెద్ద అజెండా, పెద్ద మహా కుట్ర స్కెచ్లు ఉంటాయి. అయితే గతంలో కూడా లండన్ వెళ్ళినప్పుడే చంద్రబాబు నాయుడిని ఎత్తాడని చెప్పేసి అన్నారు. అదేవిధంగా మళ్ళీ ఈసారి లండన్ వెళ్తున్నాడంటే ఏదో జరగబోతుందని అయితే అర్థమవుతుంది. ఇది కాక యలహంక ప్యాలెస్ దగ్గర డీకే శివకుమార్తో భేటీ కావచ్చు, లేదా వైసీపీ పార్టీ విలీనం కావచ్చు. ఒక రోజు ఫిక్స్ అయిపోయిందా? ఖచ్చితంగా ఆ రోజు విలీనం కాబోతుందా? అందుకే లండన్ టూరా? లండన్కి వెళ్ళిన తర్వాత పూర్తిగా అందరూ కూడా కాంగ్రెస్లోకి కన్వర్ట్ అవుతున్నారా అంటే ఏం చెప్తారు? ఎత్తేసారు అంటే ఎవరినైనా ఎత్తుతారు. జగన్మోహన్ రెడ్డిని ఎత్తలేదా? రేపొద్దున మళ్ళీ ఎత్తరా? అవినాష్ రెడ్డిని ఎత్తరా? అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్నే ఎత్తారు కదా. ఎత్తటం అనేది ఇవాళ అది తప్పు అన్నమాట. ఆ విధమైనటువంటి మాటల ద్వారా అతని నైజాన్ని బయట పెట్టుకోవటం తప్ప. ఇక శివకుమార్, ఆయన అసలు ఇక్కడ లేడంట, అమెరికాలో ఉన్నాడంట. డీకే శివకుమార్ ఇవాళ మరి నిన్న రేపు రాహుల్ గాంధీతో కలవబోతున్నట్టున్నాడు. 4-5 రోజులుగా అమెరికాలో ఉన్నాడంటున్నారు. అక్కడ ఇవాళ విలీనం అది ఆయన తిప్పలు. ఏది నువ్వు నీ పార్టీ అదేదో ఒకటి చేసుకోండి. విలీనం చేసుకుంటారా, పార్టీ నడుపుతారా, ప్రజలు చూసుకుంటారు. మీరు రాబోయే ఎలక్షన్లకు మళ్ళీ మీ పార్టీ ఉంటే. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి తన ఉనికి కోసం పోరాటం చేస్తున్నాడు. తన పార్టీ నిలబెట్టుకోవటం కోసం పోరాటం కాదు ఇది. ఏంటి, తను ఉన్నాను అని చెప్పుకోవటం కోసం చేస్తున్న ప్రహసనంగా చూడాలా? ఏదో రకంగా మీడియా అటెన్షన్ కావాలా? ఎక్కడికి వెళ్ళినా
ఏదో ఒక కుట్ర చేస్తున్నాడని, అరాచకం సృష్టిస్తున్నాడని, అటు బెంగళూరు పోయినా ఇటు లండన్ పోయినా జగన్ అనేది ఇవాళ ఒక భయంగా మారింది ప్రజల్లో. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ మనగలగటం కష్టం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా జగన్ యలంక ప్యాలెస్కి వెళ్ళినా లేదా జగన్ లండన్ టూర్ అన్నా సరే ఖచ్చితంగా ప్రజల్లో ఒక భయం అయితే క్రియేట్ అవుతుంది. ఎలాంటి స్కెచ్లకు పాల్పడతాడని చూద్దాం సార్ ఏం జరుగుతుంది. నమస్తే. నమస్తే.